చూస్తున్నాం ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన నిరసనల వెల్లువ మొదలైంది. చలో మెడికల్ కాలేజీలకి వైసీపీ పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాలకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రులు వైసీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి విడుదల రజనిని హౌస్ అరెస్ట్ చేశారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ ప్రాంగణంలో కూడా వైసీపీ ఎమ్మెల్సీల నిరసన కొనసాగుతుంది. మనం చూస్తున్న విజువల్స్ లో పలువురు ఎమ్మెల్యేలని మాజీ మంత్రులని అరెస్ట్ చేశారు. వైసీపీని అరెస్ట్ చేశారు. కింద విజువల్ మీకు కనబడుతుంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఏపీ వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజీల పిలుపు పైన వైసీపీ శ్రేణులు వరుసగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మణికుమార్, సో అసెంబ్లీ ప్రాంగణంలో ఎటువంటి హైటెన్షన్ కొనసాగుతుంది? మండలి సభ్యులంతా కూడా ఎటువంటి ఆందోళన చేపడుతున్నారు? అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల అరెస్ట్ ఏ రకంగా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? మనోజు చూడొచ్చు, ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. రాజకీయం కూడా తీవ్ర దుమారం రేపుతోంది చెప్పాలి. అటు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి వాటిలో 5 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవని పూర్తి కాకుండా అట్లా పెండింగ్లు ఉండిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలన్నింటిలో కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పీపీపీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెలో మెడికల్ కాలేజీ అంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా మెడికల్ కాలేజీల వద్ద వెళ్ళి అక్కడ నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా నిరసనలకు వెళ్ళకూడదంటూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అటు ముందస్తుగానే నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇటు అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా అసెంబ్లీ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ వ్యవహారాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా అటు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి సంబంధించి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. కావలసిన తన అన్యాయులకి వాళ్ళకి సంబంధించిన బినామీలకి ఈ కాంట్రాక్టులన్నీ కూడా అప్పగించి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటి కూడా ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా అసెంబ్లీ ప్రాంగణం వద్ద కూడా ఎమ్మెల్సీలందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిల్లో దాదాపు 3 దశల్లో ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తవుతుంది. మొదటి దశలో నిర్మాణాలు పూర్తయి కొన్ని మెడికల్ కాలేజీలు నిర్మించే తరగతులు కూడా ప్రారంభించిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేకపోతుంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. మిగిలినటువంటి 12 కాలేజీలకు ఎందుకు పీపీపీ మోడల్ తీసుకోవాల్సి వస్తుంది? పబ్లిక్ చేత గవర్నమెంట్ చేత నిర్వహించాల్సిన ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ హ్యాండ్స్లో పెట్టాలి ఎందుకు ఆలోచన చేస్తోంది? ఆర్థిక వనరులు సరిపోకనా? అసలు ఎందుకు ఈ ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది? వైసీపీ నేతలు ఎటువంటి రియాక్షన్ ఇస్తున్నారు? అయితే ఈ 17 మెడికల్ కాలేజీలు మిగిలిన 11 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి పీపీపీ విధానం ద్వారా వెళ్తే కనుక, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలం నుండి ఈ మెడికల్ కాలేజీ అన్నిటి కూడా పూర్తి చేసి విద్యార్థులకు తరగతులు ప్రారంభించే విధంగా వైద్య విద్యను పేద విద్యార్థులకు దగ్గర చేసే విధంగా ఉంటుందని చెప్పి అటు కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే గత ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే కనుక ఖచ్చితంగా దాదాపు 15 ఏళ్ళ వరకు కూడా ఈ సమయం పడుతుంది. ఈ మెడికల్ కాలేజీని పూర్తి తరగతులు ప్రారంభించడానికి 15 ఏళ్ళ సమయం పడుతుంది. కానీ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అటు ప్రైవేటు భాగస్వాములు కాంట్రాక్టర్లు వస్తారు కాబట్టి ఖచ్చితంగా అనుకున్న సమయానికి వీటన్నిటి కూడా పూర్తి చేస్తారు. ఖచ్చితంగా ఈ కాలేజీలన్నీ కూడా అందుబాటులోకి అతి త్వరలోనే వస్తాయంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆ నిర్మాణ పనులని ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తవుతాయి. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయట్లేదు? కావాలని ప్రైవేటీకరణ చేయడానికి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని చెప్పి వాళ్ళందరూ కూడా
నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇదే విధానాన్ని కనుక ప్రభుత్వం అవలంబిస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉద్యమాలు చేస్తాము. ఈ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే 3 సార్లు గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా అటు ప్రభుత్వ నిధులతో వీటిని హుటాహుటిన నిర్మించాల్సి ఉంది. కానీ ఆ పని చేయకుండా ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? కావాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి, కాంట్రాక్టర్లకు, కార్పొరేటర్లకు తోచిపెట్టడానికి, తనకు కావాల్సిన వాళ్ళకి ఈ కాంట్రాక్టర్లు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అటు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఎమ్మెల్సీలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్సీలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోపలికి వెళ్తున్న సమయంలో వారిని పోలీసులు అడ్డుకోవడం, వైఎస్ఆర్సీఎం ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రైవేటీకరణ సత్యకుమార్ గారు ఏం చెప్తూ ఉన్నారు అంటే పీపీపీ మోడల్ ద్వారా 5 ఏళ్లలో పూర్తి చేయగలుగుతామనేటువంటి భావనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ అది ప్రైవేట్ హ్యాండ్స్లోకి వెళ్తోంది కాబట్టి వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఆందోళనలకి పీపీపీ మోడల్కి ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు ఆయన? అంటే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం సంబంధించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కావచ్చు, లేదంటే టీడీపీకి చెందిన నేతలు కావచ్చు, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో ఈ 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు కూడా కేవలం 5 కళాశాలలో మాత్రమే తరగతులు ప్రారంభించారు. కానీ వాటిల్లో కూడా పూర్తిగా సౌకర్యాలు లేవు, లేక అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటుంది. ఇదే విధంగా కొనసాగితే కనుక అనుకున్న సమయానికి ఈ వైద్య కళాశాలన్నీ కూడా పూర్తి కావు. కాబట్టి పీపీపీ విధానాన్ని తీసుకొస్తే అంటే కేవలం ఒక మెడికల్ కాలేజీ వ్యవహారంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి, అదేవిధంగా త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ పీపీపీ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని మొదటి నుంచి కూడా కూటమి నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రైవేటు కళాశాలకు సంబంధించి పూర్తిగా పీపీపీ విధానం ద్వారా ఈ మెడికల్ కాలేజీ నిర్మిస్తే కనుక ఖచ్చితంగా అనుకున్న సమయానికి మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి. ఖచ్చితంగా వీటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. కానీ కర్నూలు దగ్గర బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ తర్వాత కర్నూలులో కూడా కొంత హైటెన్షన్ కొనసాగుతోంది. మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ తర్వాత కర్నూలులో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? ప్రస్తుతం మీరుంది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కార్యాలయం దగ్గర అనుకుంటా బహుశా. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని చూపించే ప్రయత్నం చేయండి. మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చినటువంటి వాటిని ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నిందల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి అక్కడే ఆందోళన చేపట్టాలని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే 3 నుంచి 4 గంటల ప్రాంతంలో పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం నుంచే కర్నూలు జిల్లాలో 30 యాక్ట్ అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులకు కూడా అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకే పరీక్షలు జరుగుతున్నాయి. మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎగ్జామినేషన్ డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఈ రోజు మీరు హౌస్ అరెస్ట్ కావాల్సిందే అని చెప్పేసి పోలీసులు మోహరించి ఇక్కడే ఉదయాన్నే 3 టౌన్ సంబంధించిన పోలీసులంతా కూడా నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసింది. అయితే హౌస్ అరెస్ట్ చేశారు సిద్ధార్థ రెడ్డిని, తమ నాయకుడిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలంతా కూడా ఒకసారిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడంతా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడిని అరెస్ట్ చేస్తే చూస్తూ సహించేది లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా విద్యార్థి యువజన విభాగ నాయకులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడి కొంతమంది నాయకులు సార్ చెప్పండి, ఈ రోజు మీ నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఏదైతే చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు భావి భవిష్యత్తులో మెడిసిన్ చదవాలనుకున్నటువంటి వాళ్లకు మార్గదర్శకంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఇంత మంచి సదావకాశాన్ని కల్పించలేదు ఏ ముఖ్యమంత్రి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి నిధులు తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలు సాధించడం అనేది చిన్న విషయం కాదన్న. రానున్న విద్యార్థులు ఎవరైతే
మెడిసిన్ చేయాలనుకుంటారో బడుగు బలహీన వర్గాలు వాళ్ళకందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు కొంతమంది నాయకులు ఎటువంటిది కూడా చేయలేదన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న. అరెస్ట్ చేసి ఉద్యమం ఆపేస్తారు. చెప్తానన్న దానికి కూడా విషయం ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి. ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో ఆల్రెడీ అడ్మిషన్స్ అయినటువంటి మెడికల్ కాలేజ్లను కూడా కట్టలేదని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు మీకు అందరూ తెలిసినటువంటి విషయమే. యువత ఎంతో మంది అక్కడికి వస్తున్నారని చెప్పేసి ముందే ఎక్కడికక్కడ అరికట్టాలన్న ఉద్దేశంతో నంద్యాలలో అయితేనేమి, నందికొట్కూరులో అయితేనేమి, బనగానపల్లిలో అయితేనేమి, బేదంచెర్లో అయితేనేమి చాలా చోట్ల ఎక్కడికక్కడ అరికట్టడమే కాకుండా సిద్ధార్థ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా శాంతియుతంగా, అంటే ప్రజా వాయిస్ని, ముఖ్యంగా విద్యార్థుల బాధని, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయితే చాలా ఇబ్బందులకు గురవుతారు నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి విషయాన్ని తెలియపరిచే విధంగా శాంతియుతంగా మేమంతా కూడా చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దాడులు జరుగుతాయి అని ఏవో క్రియేట్ చేసేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. ఎగ్జామ్ ఒకవేళ ఉంటే 12 గంటల వరకు ఉందన్న 12 తర్వాత ఫ్రీగానే ఉంటుంది. మనం చూపించాలనుకుంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా మాకు అవకాశం కల్పించవచ్చు. ఇక్కడ మేము ఏదైతే ప్రజా వాయిస్, ఏదైతే విద్యార్థుల నుంచి వచ్చేటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది మేము ప్రజల దృష్టికి తీసుకుపోయే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి ముఖ్యంగా అధికారులను కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, విద్యార్థి విభాగం నుంచి అసలు మెడికల్ కాలేజీలో ఇష్యూని ఎట్లా చూడాలండి? ఇది చాలా దారుణమైన విషయము. సిద్ధార్థ రెడ్డి గారిని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాము. ఆయన హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. మేము దీన్ని ఖండిస్తున్నాం. రైట్, మొత్తంగా చూసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం 4-5 గంటల నుంచి పోలీసులు ఇక్కడికి రావడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కూడా వైసీపీ పార్టీ చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి గత వారం క్రితం జరిగినటువంటి రైతుల పోరాటం, యూరియా కొరతగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళనను అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఆందోళన కూడా వైసీపీ ఏ స్టాండ్ తీసుకున్నా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నా, రోడ్డు మీదకి వస్తానా, 30 యాక్ట్ అమలు అవుతుందనేసి పోలీసులు ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో ఏది జరిగినా సరే మెడికల్ కళాశాలలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు ఇప్పటికీ 7 పూర్తి చేశారు. ఇంకా భవనాలు నిర్మాణాలు ఉన్నాయి. కానీ చేతగానటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ ఉంటే మాత్రం సహించేది లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఈరోజు చలో మెడికల్ కాలేజీలకి వైసీపీ పిలుపునిచ్చింది. అయితే ఎక్కడికక్కడ మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న విషయాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపుగా బూచేపల్లిని అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి విడుదల రజని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వరుస అరెస్టుల పైన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పటికే మా పార్టీ ఉద్దేశించింది, ఏ ఒక్కరైనా చేస్తే మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఎప్పుడు ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రజలు కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంతవరకైనా సరే దీన్ని కొనసాగిస్తాం, తీసుకెళ్తాం, దీన్ని సాధిస్తాం. ప్రజల కోసం మా ఈ పోరాటాన్ని మాత్రం ఆపే 5% సార్ కళ్ళుండి చెవులుండి అదే అంకిత చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళే చెప్తున్నారు కదా. 8,000 కోట్లు 2,000 అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఎప్పుడు 2 సంవత్సరాలు ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి మానేశారా? కాంట్రాక్ట్ బెదిరించి కాదు, ప్రజల కోసం దోపిడీ ఎవరు చేసినా, ప్రజలు ఏ కాంట్రాక్ట్ చేసినా, అధిక ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తులు చేసినా మేము ప్రజాపక్షాన్ని పోరాడతాం. ఎంతవరకు చేస్తాం దీన్ని చేస్తాం. ఏంటి సార్ దోపిడీ చేసుకోవడమా? దోపిడీ చేసుకోవడం పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే దోపిడీ చేసుకోవడం. పేదవాడికి ఆరోగ్యం దొరుకుతుందండి. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి పేదవాడు ఆరోగ్యం అడగండి, అక్కడ దొరుకుతుందని చెప్పండి. ఎవరు చెప్పారండి ఇది?
ఇది ఎవరి చెప్పులో పూలు పెట్టి ఎవరిని మోసం చేసి ఎవరిని తప్పుడు చేస్తామని ప్రపంచం మొత్తం పీపీపీ మోడ్ లో ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడుందండి ప్రపంచం ఎక్కడుందండి ప్రపంచం మొత్తం ఎక్కడుంది చెప్పండి ఎక్కడుంది ప్రపంచం చేత కాకపోతే అవ్వదు చేతనాడికి వచ్చి చాలు చేత కాకపోతే అవ్వదు చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతన చేస్తున్నారు 15 ఏళ్ళ కాలంలో ఏం చేశారు ఈ చేత మా మాటలతో కాదు మనిషికి ఎప్పుడు కూడా చేసే స్తోమత ఆ ధైర్యం ఆ తపన ఆ పట్టుదల ఉండాలి ఉంటే ఎప్పటికీ అవుతుంది ఆ పట్టుదల లేని వ్యక్తులు ఉంటే ఎన్నాళ్ళు ఉండే వేస్ట్ కాబట్టి అందుకే చేతగాకపోతే చేయకండి చేత కాదు ఈ ప్రభుత్వానికంటూ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెట్టడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మేము గత ప్రభుత్వంలో పనిచేసాం, మేము మెడికల్ కాలేజ్ కొన్ని నిర్మించాం, మిగిలినటువంటి నిర్మించండి, కానీ దానికి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఇందులో జొప్పించడం సరైన పద్ధతి కాదని చెప్పి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతవరకైనా వెళ్తాం, ఈ యొక్క విధానాన్ని అడ్డుకుంటాం, పీపీపీ మోడల్ లేకుండా మేము ప్రయత్నం చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం మేము పార్టీ నిర్ణయం మేరకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో గత ప్రభుత్వంలో చేతనైంది మేము కట్టగలిగాం, మీకు చేత అయితే కట్టండి లేదంటే వదిలేయండి, అంతేగాని ప్రైవేట్ని ఇందులో జొప్పించకండి అని చెప్పి ఆగ్రహం వెలుగక్కుతున్నారు ఆయన. సో ప్రస్తుతానికి బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలో తన ఆగ్రహం కనబడుతోంది. పీపీపీ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. సో దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది లేకుండా చేయాలనే రకంగా ఇప్పుడు వైసీపీ మాట్లాడుతోంది. కానీ అటు టీడీపీ మాత్రం 5 ఏళ్లలో ఈ కాలేజ్ నిర్మాణం పూర్తయిపోయి మరికొంతమంది ఎమ్మెల్సీ అంతా కూడా అక్కడ ఆగ్రహం వెలుగక్కుతూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు చూసాం మనం. సో గత ప్రభుత్వంలో మేము చేయగలిగాం, మేము దాన్ని చూపించగలిగాం, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు, చేత కావడం లేదు. మీకు చేత కాకపోతే ఊరుకోండి, కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని జొప్పించి అనవసరంగా విద్యార్థిని ఇబ్బంది పెట్టకండి. ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చిందనంటే ఏకంగా ప్రభుత్వం వాళ్ళ కిందికి వెళ్ళిపోతుంది. కొంతమంది కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చే ప్రయత్నంగా ఇది ఉండకూడదు అని చెప్పి ఆగ్రహం వెళ్ళగక్కడం మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకి చలో మెడికల్ కాలేజీలకి అనేటువంటి ఆ పిలుపుని వైసీపీ కార్యకర్తలు నేతలంతా కూడా అమలు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ హైటెన్షన్ కొనసాగుతోంది, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దర్శి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, మాజీ మంత్రి విడుదల రజనీ అరెస్ట్ చేశారు. అటు కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. మండలిలో కూడా కొంత బయట రసభాసగా పరిస్థితి మారిపోయింది. బొత్స సత్యనారాయణ కూడా అక్కడి నుంచి ఎమ్మెల్సీలను కూడా తరలించడం మనం చూస్తూ ఉన్నాం. సో బొత్స సత్యనారాయణ మాత్రం మేము ఎక్కడి వరకైనా వెళ్తాం ఈ ఘటన పైన అని చెప్తున్నారు. ఒకసారి ఈ హౌస్ అరెస్టుల పైన, పీపీపీ మోడల్ పైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము, దాన్ని పోలీసులు అడ్డుకోవడం, ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం నిజంగానే చాలా బాధాకరం. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏమరా అంటే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మీకు పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్ ఉండేది మధ్యాహ్నం 12:30 వరకు, 1 గంట వరకు. ఒకవేళ వాళ్ళు అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత అయినా కూడా ఇచ్చింటే మేము కూడా ప్రశాంతంగా వెళ్ళి శాంతియుత వాతావరణంలో మా నిరసన తెలపాలని అనుకున్నాం. ఎందుకంటే గాన గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కానీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తి. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మాట్లాడకూడదు. అది డాక్టర్లైనా మాట్లాడకూడదు, సామాన్య జనాలైనా మాట్లాడకూడదు, విద్యార్థులైనా మాట్లాడకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా మేము లెక్కలోకి పెట్టమనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ననే టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు టెండర్స్ కాల్ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటున్న విషయం ఏమిరా అంటే ఈ 17 మెడికల్ కాలేజీల కోసం ఆలోచన మాదే, ఆచరణ మాదే, భూమి సమీకరించింది మేమే, భూమి సేకరించింది మేమే, నిధులు సమీకరించింది మేమే. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ప్రజలపైన కానీ, ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, పేద విద్యార్థుల పట్ల కానీ ఏదన్నా చిత్తశుద్ధి ఉండింటే ఆయన గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఉండాలి. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేలే. ఏం తెచ్చినాడు ఆయన?
ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చినాడు. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్లు ఎవరికి ఇప్పించినారు? ఆయనకు కావాల్సిన వాళ్లకు, ఆయన బంధువులకు, ఆయన అనుచరులకు, ఆయన నాయకులకే ఆయన ఇప్పించుకున్నాడు. అంతే తప్ప పేదవాళ్ళ గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ను కూడా తీసుకొని వచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన కూడా ఏ రోజు తట్టలే. కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా 100% సీట్లు పేదవాళ్ళకి కేటాయించలే, దీంట్లో కేవలం 42% పేదవాళ్ళకి కేటాయించినాడు, మిగతావన్నీ కూడా అమ్మకానికి పెట్టినాడని మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభుత్వ కాలేజీలు అనేటివి ప్రభుత్వానికి భారం కాకూడదు, వాటిపైన అవి మెయింటైన్ అయ్యే పరిస్థితుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ జీవోని తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ డొనేషన్లు వచ్చినా, బి కేటగిరీలో ఎవరైనా డబ్బులు కట్టినా ఆ డబ్బులు ఎవరికి పోతాయి? గవర్నమెంట్కే పోతాయి. ఎప్పుడు? గవర్నమెంట్ కాలేజీగా ఉన్నప్పుడు. ఒకవేళ ప్రైవేట్ పరం అయితే కానీ వచ్చే డొనేషన్లు కానీ వచ్చే డబ్బులు కానీ ఎవరికి పోతాయన్నా? ప్రైవేట్ ఓన్ జేబులోకే పోతాయి. గవర్నమెంట్కి వస్తాయా? రావు. ఎందుకు 8,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట. అమరావతి ఘటనకి లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయంట, కానీ పేదవాని ఆరోగ్యం బాగు చేసే హాస్పిటళ్ళు కట్టడానికి, పేద విద్యార్థుల్ని చదివించేదానికి, కాలేజీలు కట్టడానికి మాత్రం 5,000 కోట్లు 6,000 కోట్ల డబ్బులు లేవంట. సెంట్రల్ గవర్నమెంట్తో ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా అయిపోయినాయి, అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. వాటిని కంటిన్యూ చేస్తే 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఒకటే ఒక్క ఉద్దేశంతో, ఆయన పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ కాలేజీలు గొప్పవే, ప్రైవేట్ కాలేజీలు గొప్పవే? దీనికి సమాధానం నేనో మీరో ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఎవరైనా కూడా ఎంబీబీఎస్ బైపీసీ రాసిన తర్వాత, ఎవడైనా కూడా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్కి పోతే టాప్ మోస్ట్ కాలేజీలు ఏముంటాయన్నా? గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి. బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఎక్కడ సీటు కేటాయిస్తారు? గవర్నమెంట్ కాలేజీలో సీటు కేటాయిస్తారు. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో, తక్కువ ర్యాంక్ వస్తేనో లాస్ట్ మిగిలిపోయిన ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళని అకామిడేట్ చేస్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ది బెస్ట్. దాని యొక్క వసతులు ఏ రకంగా డెవలప్ చేయాలా, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ చేయాలా, దానికి నిధులు ఏ రకంగా తీసుకొని రావాలా అని చెప్పి మనం ఆలోచన చేయాలా. కానీ ప్రభుత్వము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మెయింటైన్ చేయలేకపోతుంది, దీనికి మా కాడ అంత డబ్బులు లేవు, మేము చేతగాని వాళ్ళము, ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి మాకు ఫండింగ్ చేస్తే తప్ప మేము ఈ మెడికల్ కాలేజీలను నడపలేమని చెప్పడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనం. ఈరోజు మొదటిగా ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి తీసుకొని వస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని. ఇంకా రేపటి నుంచి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.